అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తుంది డిఎస్సి మీద. దీంతో గందరగోళం నెలకొంది డిఎస్సి అభ్యర్థుల్లో. అయితే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. అందులో భాగంగానే కర్నూలు కలెక్టరేట్ ముందు దిగ్బంధించారు. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ ఆఫీసులకి చొరబడేటువంటి కార్యక్రమం చేపట్టారు. మనతో మాట్లాడడానికి నిరుద్యోగ సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకోసం మీ ఆందోళన? సార్ 18 నుంచి నోటిఫికేషన్ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టారు. మేము వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి 16,432 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇప్పటిదాకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు. నారా లోకేష్ ఏమో 10 రోజులకు ఒకసారి త్వరలోనే మెగా డిఎస్సి అని ఇప్పటికి 10 సార్లు అబద్ధం చెప్పాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా వారంలోనే నోటిఫికేషన్ అని చెప్పేసి ఆయన పట్టించుకోకపోవడంతోనే ఈరోజు నిరుద్యోగులందరూ కూడా వచ్చి రోడ్డు పైన కూర్చున్నాము. కలెక్టర్ గారు బయటకు వచ్చి మా వినతిని, మా బాధను విని మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని చెప్పేసి అడుగుతున్నాము. కానీ కలెక్టర్ గారు మాత్రం మరి అక్కడ ఉన్నటువంటి స్పెషల్ కలెక్టర్ని పంపించాడు. ఇప్పటికైనా కలెక్టర్ గారు ద్వారా లేదా ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి అట్లాగే నారా లోకేష్ తెలుసుకొని ఈ అభ్యర్థుల బాధని గుర్తుపెట్టుకొని వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులంతా ఒకే పరీక్ష రాసేలాగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే మాత్రం ఈరోజు ఎలాగైతే 10 గంటల నుంచి కలెక్టరేట్ని నిర్బంధించినారో నిరుద్యోగులు, రేపు పొద్దున ఈ జిల్లాకి ముఖ్యమంత్రి కానీ అట్లాగే నారా లోకేష్ కానీ వస్తే ఈ జిల్లాలో అడుగు పెట్టనివ్వరు. నిరుద్యోగులందరూ కూడా మెగా డిఎస్సి ఇచ్చే వరకు ఈ జిల్లాకి వస్తే మాత్రం ఎక్కడికక్కడే అడ్డుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు రేపు అంటున్నారు, వచ్చే నెల అంటున్నారు. అసలు ఏంటి మీ పరిస్థితి? సార్ డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదటి సీఎం అయితేనే మొదటి సంతకం ఏమన్నాడు డిఎస్ అన్నాడు. డిఎస్ అని చెప్పినాడు. అది జగన్ గారి హయాంలో మేము చూసుకుంటూ వచ్చినాం. 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నాం. 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. డిఎస్సి లేదు, ఏమీ లేదు. లాస్ట్ మూమెంట్లో అది వస్తుంది అనుకుంటా జగన్ ప్రభుత్వం ముందుండి ఊడగొట్టింది డిఎస్సి అభ్యర్థులే. ఎందుకంటే ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే టీడీపీ గవర్నమెంట్ని నమ్మి ఓట్లేసినాము. ఓట్లేసే మొదటి సంతకం డిఎస్సి మీద అన్నాడు. మొదటి సంతకం సంవత్సరం అవుతుంది, జూన్ వస్తే సంవత్సరం అవుతుంది. కానీ ఇంతవరకు మొదటి సంతకం మీద ఇంకా లేదు. మరి ఇప్పుడు మేము ఎట్లా చేయాలా? మేము మళ్ళీ ధర్నా చేయడానికి వస్తే కలెక్టర్ గారు లోన్ నుంచి బయటికి రాకున్నారు. ఇన్నాళ్ళు మేము 2018 నుంచి 2025 వరకు 7 సంవత్సరాలుగా రూమ్ రెంట్లు కట్టుకుంటూ హాస్టల్లో ఉంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు మా కొడుకు ఏదో సాధిస్తాడని వాళ్ళ ఇంటికాడ ఏదో చెప్పుకుంటున్నారు. ఎన్నాళ్ళ సార్ మాది? మీరు ఖచ్చితంగా మేము మాట్లాడింది ఖచ్చితంగా ట్రోల్ చేయండి సార్, మొత్తం వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు గట్టిగా వెళ్ళాలి సార్. ఇది సార్ కాలయాపన చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? ప్రభుత్వాలు డిఎస్సి పైన కాలయాపన చేయడం వలన అభ్యర్థులు మొదటగా తమ కుటుంబాన్ని త్యాగం చేస్తున్నారు, తర్వాత తమ సమయాన్ని త్యాగం చేస్తున్నారు. చూడండి, గతంలో అంటే 2018లో నోటిఫికేషను, 2019 ఫిబ్రవరిలో ఎగ్జాము జరిగిన దగ్గర నుంచి ప్రస్తుతము నేడు 2025 ఏప్రిల్ నెల వరకు కూడా ఒక డిఎస్సి నోటిఫికేషన్ లేదు. అయితే గతంలో ప్రభుత్వం ఏమనిందంటే మొదటి సంతకముగా డిఎస్సిని పేర్కొంటూ అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము దానిపైన నీడలు వేస్తూ అదిగో డిఎస్సి ఇదిగో డిఎస్సి అని దాదాపుగా పట్టపగలే చుక్కలు చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. మిత్రులారా, ఒకసారి గమనించండి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి అవసరము ప్రభుత్వానికి వస్తుంది, కానీ నిరుద్యోగుల పరిస్థితి మాత్రము ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. వారు కేవలము వారి యొక్క అధికార దాసోహం కోసమే నిరుద్యోగ అభ్యర్థులను వాడుకుంటున్నారు తప్ప వారికి న్యాయం చేయాలన్నటువంటి విఘ్నత ఎప్పుడు వాళ్ళలోన ఇంతవరకు మనకు కనపడలేదని మనకు అర్థమవుతుంది. కాబట్టి మా నిరుద్యోగుల గోడు ఏమిటంటే, మా డిఎస్సి అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి విన్నపం ఏమిటంటే, మా యొక్క మొరను మీరు ఆలకించి త్వరలోనే అనగా రేపు ఎల్లుండిలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వానికి మేము శాంతియుతంగా విన్నవించుకుంటున్నాం. ఇంకో మాట ఏంటంటే, ప్రభుత్వానికి ఒక విన్నపం ఏంటంటే, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేసి మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో ఈరోజు అధికారంలో కూర్చోబెట్టాం. అటువంటి మీరు ఈరోజు మాకు వెన్నుపోటు పొడుస్తూ కేవలము మాట మాత్రమే ఇస్తూ దాన్ని ఆచరణలోకి తీసుకురాలేకపోతున్నారంటే లోపం మీ లోపల ఉంది తప్ప నిరుద్యోగ అభ్యర్థులలో ఎప్పటికీ కూడా లోపం అనేది లేదు.
దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ విద్యాశాఖ మంత్రి వర్యులు కానీ ఒకసారి డిఎస్సి అభ్యర్థుల పరిస్థితిని గమనించి వారి యొక్క కుటుంబాలను వారి యొక్క అవసరాలను కూడా మీరు ఉద్దేశంలోనికి తీసుకొని సకాలంలో వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిఎస్సి అభ్యర్థుల నిరుద్యోగ అభ్యర్థుల పూర్వట మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరికొంతమంది ఉన్నారు, చెప్పండి ఏంటి మీ బాధ ఏంటి? సార్ మేము గత 7 ఏళ్ళుగా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాము. ఈ నిరుద్యోగులను ఒక్కొక్క ప్రభుత్వం వచ్చేది కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప వాళ్ళకు ఏదే కానీ చేసింది లేదు. అంటే నిరుద్యోగులు అంటే ఒక పిచ్చి వాళ్ళలాగా కనపడుతున్నారు. అంటే వీళ్ళు ఇంత చదువు చదువుకొని డిగ్రీలు పీజీలు బీఈడీలు ఇంత చదువు చదివి కేవలం ఓటు వేయడానికి ఒక చిన్న యంత్రాలైనా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు ప్రభుత్వాలు? ఒక ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు మోసం చేసి ఒక్క డిఎస్సీ వేయకుండా చివరిలో ఎన్నికల మేనిఫెస్టోకి ఫోన్ చేసి ఇప్పుడు వేస్తే బంద్ చేస్తామంటే అప్పుడు వేసి వీళ్ళందరూ పిచ్చోళ్ళని చేసి వెళ్ళిపోయింది. సరే మళ్ళీ మేము ఇంకొక ప్రభుత్వాన్ని నమ్మి 164 సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. 164 సీట్లు ఇస్తే వీళ్ళు మొదటి సంతకం పెట్టి, అంటే మొదటి సంతకం ఎందుకు పెట్టారు? ఈ డిఎస్సి వాళ్ళే కీలకమని వీళ్ళ మీద మొదటి సంతకం పెట్టి వచ్చి వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ నవంబర్ 6 అని చెప్పి డిసెంబర్కే పోస్టింగ్ ఇస్తామని చెప్పి తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల ముందర ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చి ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల లబ్ధి పొందాలని ఇలా రాజకీయాలు చేస్తున్నారు. కానీ నిరుద్యోగులకు మాత్రం ఎటువంటి మేలు చేయడం లేదు. ఇట్లయితే ఇంకా ఏం చేస్తారు అంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ తప్పిపోతుంది. ప్రజలంతా ఈ డిఎస్సి విద్యార్థులంతా రోజు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లా కాకుండా అన్నీ సక్రమంగా ఉండాలంటే నిరుద్యోగులకు ఏం చేయాలా, ఎవరికి ఏం చేయాలో గవర్నమెంట్ అది చేసి, ఇప్పుడు ఆయన తెలుగుదేశం ప్రభుత్వం అనేది 4 సార్లు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం. 5 ఏళ్ళు పోయిన గవర్నమెంట్ సంకనాకిస్తే ఇప్పుడన్నా వచ్చి వీళ్ళు చేయాలన్న బుద్ధి కూడా లేకుంటే ఎట్లా? ఈ ప్రభుత్వానికి 4 సార్లు పాలించినారు. 4 సార్లు పాలించిన ప్రభుత్వానికి కాస్తన్నా మినిమం కామన్ సెన్స్ లేకుంటే ఎట్లా? 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు ఒకే వేసినట్టు ఓట్లే కాదు, మరో 5 సంతకాలు కూడా పెట్టాడు కదా మీతో పాటు డిఎస్సి. కానీ 5 సంతకాలు పెట్టాడు. కానీ మొట్టమొదటి సంతకం దేనికి ఇచ్చారు? 4 సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ మొట్టమొదటి సంతకానికి ఇచ్చే విలువ ఇదేనా? సంవత్సరం నుంచి రోడ్ల మీదకి రావడమేనా డిఎస్సి విద్యార్థులు? ఇప్పుడు రేపు జూన్కు వస్తానేమన్నాడు, కనీసం డిసెంబర్కే ఫిలప్ చేస్తానన్నారు. ఇప్పుడు జూన్కు ఫిలప్ చేస్తానంటున్నాడు. డిసెంబర్ పోయింది, జూన్ పోయింది. అంటే కేవలం ఉత్తమ మాటల ఊటలే అనమాట. ఇక్కడ చేసే పని ఏం లేదు. మళ్ళీ వాళ్ళ కొడుకే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. విద్యాశాఖ మంత్రి ఆయన యువకుడు అయింది. యువకుడు అన్నీ తెలిసిన స్టాన్ఫోర్డ్లో ఎంబీఏ చేశాడు. స్టాన్ఫోర్డ్ అంటే 6 ఎంట్రన్స్లో రాస్తే కానీ ఎంబీఏ సీట్ రాదు. అటువంటి వ్యక్తి ఇంత మోసానికి దిగజారితే మేము ఎవరికి పోయి చెప్పుకోవాలా? ఇదేమన్నా ఇది కూడా మరో బీహార్ లాగా మారుతుంది. ఎందుకు? నిరుద్యోగులకు ఎటువంటి అవకాశం లేకుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ దెబ్బతిని వీళ్ళంతా ఒక సంఘ విద్రోహ శక్తులు అవుతారు. మొత్తం లా అండ్ ఆర్డర్ దెబ్బతింటారు. స్టేటు ఇది బీహార్ 2 అవుతారు. ఇంకా బీహార్ని మించిపోతారు ఇది, అది గుర్తుపెట్టుకోండి. మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. చెప్పండమ్మా, ఏంటి ఎందుకోసం మీరు రోడ్డు ఎక్కారు? సార్, మాకు గత 6 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషనే లేదు. మాది కోర్స్ అయిపోయి కూడా ఇప్పటికే 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ప్రిపేర్ అవుతూనే ఉన్నాము. కానీ ప్రభుత్వం మాత్రం త్వరలో అంటూనే మొదటి సంతకం చేసినప్పటికీ ఇప్పుడు కూడా 9 నెలలు గడిచిపోయినప్పటికీ నోటిఫికేషన్ గురించి ఎలాంటి సమాచారం లేదు. ఏవో ధర్నాలు చేసినప్పుడు మాత్రమే రెస్పాండ్ అయ్యి వారంలోనే డిఎస్సి, నెలలోనే డిఎస్సి అని ఇలా వారాలు నెలలని జరుపుతున్నారు సార్. ఇదంతా మేము కాదు సార్ కోరుకునేది. మాకు డిఎస్సి డేట్లతో సహా నోటిఫికేషన్ అనేది మాకు త్వరగా రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మేము చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా ఎంతో ఇప్పటికే మాకు 25 ఏళ్ళు దాటాయి సార్. ఇంకా ఇప్పటికీ మేము స్వతంత్రంగా బతకలేక మా అవసరాల కోసం మేము ఇప్పటికీ ఇంకా 500, 1000 రూపాయలు అన్నట్టుగా తల్లిదండ్రులు అడుక్కునే పరిస్థితి వచ్చింది సార్. ఇంకెప్పుడు సార్ మేము లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళని ఎప్పుడు సార్ మేము చూసుకునేది? ఈ యొక్క జాబ్ కొట్టడానికి 30 ఏళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి మా యొక్క విలువైన సమయం, మా యొక్క యవ్వన వయసు అంతా ఇక్కడే అయిపోయింది సార్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సీఎం గారు త్వరగా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలని మేము అభ్యర్థులుగా మేము మనవి చేసుకుంటున్నాం. ప్రభుత్వం ఈ రోజు రేపు అని చెప్పడానికి కారణం ఏంటి? ఈరోజు రేపని చెప్పడానికి కారణం సార్, వాళ్ళకి మెయిన్గా డిఎస్సి వదలాలనే ఉద్దేశం ఉందో లేదో మాకైతే అర్థం కావడం లేదు సార్. మేము ధర్నాలు చేసినప్పుడు మాత్రమే మమ్మల్ని కూల్ చేయడానికి రేపు లేదంటే వారంలో, నెలలో అనేసి అంటున్నారు. కానీ ఖచ్చితమైనటువంటి నోటిఫికేషన్ అయితే ఏ విధంగా లేదు. మా ఇంట్లో వాళ్ళు మాకు ఫోన్ చేసి ఎప్పుడమ్మా నోటిఫికేషన్ అంటే అసలు చెప్పే కూడా లేదు సార్. అవునమ్మా ఇదిగో మార్చిలో వస్తుందంటే మార్చి అయిపోతే ఏప్రిల్ అంటారు. ఇలా నెలలు గడుపుతూనే ఉన్నారు. అదే
ఒక 6 నెలలు కష్టపడి ఆ డబ్బునంతా సమకూర్చుకొని ఏదో విధంగా కష్టపడేద్దాము, ఏదో విధంగా ఖర్చు చేసి ఇక్కడే హాస్టల్లో ఉండి చదువుకుందాం అనుకుంటే దానికి ఎలాంటి ఈ హద్దు అనేది లేకుండా పోతుంది. ఈ యొక్క 5 నెలల 6 నెలలు అనేది లేకుండా పోతుంది సార్. సంవత్సరాలు ఇలాగూ సమయాన్ని గడుపుతూనే ఉన్నారు. మా యొక్క వయసు అయిపోతుంది. తర్వాత మేము ఆర్థికంగా ఎంతగానో నష్టపోతున్నాం సార్. దీన్ని అంతటినీ మీరు సీఎం గారు దృష్టిలో పెట్టుకొని మాకు త్వరగా నోటిఫికేషన్ని విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. చెప్పండి, ఒకవైపు ప్రభుత్వము కసరత్తు చేస్తుంది, డిఎస్సి ఈ నెలలోనే ప్రకటించాలనేసి ప్రిపేర్ చేసిన సమయంలో కేవలం డివైఎఫ్ఐ ఉనికి కోసమే పోరాటం చేస్తున్నారంటే తప్పకుండా తప్పది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటి సంతకం చేశాడు. ఫస్ట్ నవంబరు 6 అన్నారు, తర్వాత డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, అట్లా చెప్పుకుంటూ వస్తే దాదాపు ఏప్రిల్ ఫస్ట్ మొదటి వారమే అని చెప్పారు. ఎప్పుడు రోడ్డు మీదకి వస్తే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం, అనౌన్స్ చేయడం. రెండవది ఈరోజు నిరుద్యోగులందరినీ కూడా ఏప్రిల్ మొదటి వారం అని చెప్పి ఏప్రిల్ ఫూల్ చేశారు. అందుకనే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గమనించాల్సింది ఏంటంటే లక్షలాది మంది నిరుద్యోగులు గత 7 ఏళ్ల నుంచి డిఎస్సీ లేదు. జగనన్న డిఎస్సీ ఇవ్వలేదు, చంద్రన్న డిఎస్సీ ఇవ్వలేదు. వెరసి ఈరోజు నిరుద్యోగులు ఎండల్లో పొట్టలో ఈరోజు బాధేలాగా అరుస్తూ ఉన్నా ఈరోజు నిరుద్యోగుల ఆవేదన ఆక్రందన ఈరోజు ప్రభుత్వంలో వినిపించడం లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సింది తనకు, తన కోడలకు, తన కొడుకు ఉద్యోగాలు వచ్చాయి. మళ్ళీ కోట్లాది మంది ప్రజానికం యొక్క తల్లిదండ్రులు కూడా అట్లాంటి కోరికలు ఉంటాయి కదా. అందుకని డిఎస్సీ మీద ఏదైతే మొదటి సంతకం ఉందో అది ఈరోజు అమలు చేయాలి. ఆ రకంగా కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నిలబెట్టుకోవాల్సిన హామీని కనుక నిలబెట్టకపోతే మట్టుకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతారు. ఇప్పటికైనా తండ్రి కొడుకులు కూర్చొని మాట్లాడాలి. ఎందుకంటే ఒక రోజు ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతారు, రెండో రోజు లోకేష్ గారు ఒక మాట మాట్లాడతారు. తండ్రి కొడుకుల మధ్య విద్యాశాఖ మీద ఒక స్పష్టమైన అవగాహన లేనట్టుగా అనిపిస్తూ ఉంది. అందుకని నిరుద్యోగుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోమవారం 14వ తేదీలో కనుక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంటే మహనీయుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా కనుక మెగా డిఎస్ ఆలోగా ఇవ్వకపోతే మాత్రం చలో విజయవాడ కూడా డివైఎఫ్ఐ చేస్తాం అని చెప్పి చంద్రబాబు తెలియజేస్తారు. మొత్తంగా చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేయాలి, మాటలు కాదు చేతల్లో చూపించాలి. మొదటి సంతకం పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మాట మరిస్తే మాత్రం చలో అమరావతి కార్యక్రమాన్ని చేపడతామని డివైఎఫ్ఐ హెచ్చరించే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.